హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. మా పిల్లలైతే కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అస్సలు తినరండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే మీకోసమే ఈ వీడియో. కొన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిన్నప్పుడు వాటితో ఇలాగ చట్నీలు బ్రేక్ఫాస్ట్లు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చట్నీ దేంతో ప్రిపేర్ చేశాననే కదా మీ డౌట్. వచ్చేస్తున్నానండి. ఇదైతే ఇప్పుడు సీజనల్గా ఎక్కువగా లభించే నేరేడు పళ్ళతో తయారు చేశా. నేరేడు పళ్ళతో చట్నీయా? అబ్బా ఎలా ఉంటుందో అనుకుంటారేమో. పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ చట్నీని తయారు చేయడానికైతే ఒక 12 వరకు నేరేడు పళ్ళని తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని వేసేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. అలాగే ఈ సాల్టెడ్ వాటర్లో మనం రెడీ చేసుకున్న నేరేడు పళ్ళని వేసేసేయండి. నేరేడు పళ్ళ పైన ఏమైనా కెమికల్స్ డస్ట్ ఉంటే ఇలా సాల్టెడ్ వాటర్లో వేసి 15 నిమిషాలు అలాగే ఉంచడం వల్ల అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ చట్నీ తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉన్న ఒక పచ్చి కొబ్బరి చిప్పని తీసుకున్నాను. పచ్చి కొబ్బరిలో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి పచ్చి కొబ్బరిని రెగ్యులర్గా పెట్టడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే దీనిలో ఉండే గుడ్ ఫ్యాట్ వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా అరుగుదల అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పచ్చి కొబ్బరిని తురుము పట్టి పక్కన పెట్టుకోండి. అలాగే నేరేడు పళ్ళని శుభ్రంగా ఒకసారి కడిగేసుకోండి. నేరేడు పళ్ళనైతే సన్నగా స్లైసప్ చేసేసుకోవడమే. నేరేడు పళ్ళలో మీకు అందరికీ తెలిసినట్టే విటమిన్స్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ. నేరేడు పండును కనుక రెగ్యులర్గా తీసుకున్నామంటే చక్కగా డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. పొరపాటున ఎప్పుడైనా పొట్టలోకి వెంట్రుకలు చేరుకున్నా నేరేడు పండు దొరికినప్పుడు తినటం వల్ల ఆ పొట్టలో వెంట్రుకలన్నీ కూడా చక్కగా క్లీన్ అయి బయటకు వచ్చేస్తాయి. సో ఈ చట్నీ కోసం కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక్క వెల్లుల్లిపాయ. పొట్టు తీసేసి ఇలాగా ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న నేరేడు పళ్ళని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా దీనిలో వేసేసేయండి. వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఒక 5-6 వేయండి. పచ్చిమిర్చి నేను ఇక్కడ శుభ్రంగా కడిగి ఒక 5-6 తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా దీనిలో వేసేసేసి ఇది కొంచెంగా నీళ్లు యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ మరీ పల్చగా అయితే అంత బాగుండదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ మాత్రమే నూనె వేసుకొని దీనిలో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసేసేయండి. నేను ఇక్కడ మినపగుళ్ళు వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి వేగినాక పొయ్యి కట్టేసి అప్పుడు ఒక పించ్ వరకు ఇంగువను వేయండి. ఆ వేడికే ఇంగువ వేగిపోతుంది. రెడీ అయిన పోపుని రెడీ అయిన ఈ పర్పుల్ కలర్ చట్నీలో వేసేసేయండి. పోపంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. ఈ చట్నీ అయితే దోశలకి, ఇడ్లీకి దేనికైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన నేరేడు పండు చట్నీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచే ఈ నేరేడు పండు చట్నీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.